Well guys, in this video we are going to discuss about what is meant by acceleration due to gravity and what is meant by the gravitational constant capital G. So in this video we are going to find the relation between the small g and capital G. So small g represents what? Acceleration due to gravity and this is the gravitational constant. So at definitions ఏంటి, అదే విధంగా acceleration due to gravity కి గ్రావిటేషనల్ కాన్స్టెంట్ కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, ఈ ఎక్స్ప్రెషన్ ని మనం ఈ వీడియోలో రాబట్టబోతున్నాం. ఇన్ అడిషన్ టు దిస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద జియో స్టేషనరీ శాటిలైట్ ఆల్సో. సో జియో స్టేషనరీ శాటిలైట్ అనేది ఈ రిలేషన్ రాబట్టిన తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మెంట్ బై యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ? లెట్స్ సీ. ద ఇటాలియన్ ఫిజిసిస్ట్ నేమ్డ్ గెలీలియో రికగ్నైజ్డ్ ద ఫ్యాక్ట్ దట్, అంటే గెలీలియో అనే శాస్త్రవేత్త ఏం కనుక్కున్నాడంటే, all the bodies irrespective of their masses are accelerated towards the earth with constant acceleration called acceleration due to gravity, that is represented by small g. అంటే ఏమంటున్నాడు, ఆల్ ద బాడీస్, ప్రతి ఒక్క వస్తువు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ మాసెస్, దాని యొక్క బరువుతో సంబంధం లేదు మనకి. సో ఆల్ ద బాడీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ మాసెస్ ఆర్ యాక్సిలరేటెడ్ టువర్డ్స్ ద ఎర్త్ వైపు యాక్సిలరేట్ అవుతూ వస్తున్నాయి విత్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్తో. సో ఆ యాక్సిలరేషన్ని యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటున్నాం. సో ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని మనం గాల్లోకి విసిరేసినప్పుడు అది ఏమవుతుంది, మళ్ళీ తిరిగి ఎర్త్ వైపుకి వచ్చేస్తుంది. అయితే ఎందుకు వస్తుంది? అది గ్రావిటీ వల్ల వస్తుంది. సో గ్రావిటీ వల్ల ఒక బాడీకి యాక్సిలరేషన్ ఎక్వైర్ అయితే దాన్ని మనం యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటున్నాం. సో జీ వాల్యూ కూడా మనకు తెలుసు, జీ ఈజ్ ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అన్నప్పుడు ప్రతి చోట ప్రాబ్లమ్స్లో జీ ప్లేస్లో 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేస్తూ ఉంటాం, రైట్? సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే ఏంటి, మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఆల్ ద బాడీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ మాసెస్ ఆర్ యాక్సిలరేటెడ్ టువర్డ్స్ ద ఎర్త్ విత్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్, దట్ ఈస్ కాల్డ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సింపుల్గా మీరేం గుర్తుపెట్టుకోవాలంటే, గ్రావిటీ వల్ల ఒక బాడీకి యాక్సిలరేషన్ ఎక్వైర్ అయితే దాన్ని మనం యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటాం. ఓకే, so this is somewhat about the acceleration due to gravity. And next, what is meant by gravitation, G? So gravitational force of attraction అంటే ఏంటో తెలియాలి మనకి. సో ఇప్పుడు చూడండి, సపోజ్ 2 బాడీస్ ఉన్నాయనుకుందాం. సో 2 బాడీ, సో ఒక బాడీ యొక్క మాస్ క్యాపిటల్ M అనుకుందాం, అనదర్ బాడీ యొక్క మాస్ స్మాల్ m అనుకుందాం, అండ్ దే ఆర్ సపరేటెడ్ బై డిస్టెన్స్ స్మాల్ r అనుకుందాం. సో ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పొచ్చు, మ్యాసివ్ బాడీ అట్రాక్ట్స్ స్మాలర్ బాడీ, లేదా ఎవ్రీ బాడీ ఇన్ ద యూనివర్స్ అట్రాక్ట్స్ ఎవ్రీ అదర్ బాడీ. ప్రతి ఒక్క వస్తువు కూడా వేరొక వస్తువుని అట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది ఈ యూనివర్స్లో. ఎవ్రీ బాడీ ఇన్ ద యూనివర్స్ అట్రాక్ట్ ఎవ్రీ అదర్ బాడీ విత్ ఎ ఫోర్స్ F which is directly proportional to the product of their masses. So F proportional to mm and is inversely proportional to the square of the distance between them. So it can be represented by 1/r square. సో ఫైనల్గా గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్కి ఫార్ములా ఏం రాయొచ్చు, F ఈజ్ ఈక్వల్ టు GMM/r స్క్వేర్. సో దిస్ ఈజ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. సో ఈ వేర్ G ఈజ్ ద గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఈ క్యాపిటల్ M స్మాల్ m అంటే ఇక్కడ మీకు తెలుసు, మ్యాసివ్ బాడీ యొక్క మాస్ క్యాపిటల్ M అనుకున్నాం, స్మాలర్ బాడీ యొక్క మాస్ స్మాల్ m అనుకున్నాం, వాటి యొక్క డిస్టెన్స్ r అనుకున్నాం. ఓకే, సో ఇది గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, రైట్? సో ఇప్పుడు క్యాపిటల్ జీకి స్మాల్ జీకి రిలేషన్ ఏ విధంగా కనుక్కోవాలి. సపోజ్ ఏ బాడీ ఆఫ్ మాస్ స్మాల్ m ఈజ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. సపోజ్ ఇప్పుడు ఎర్త్ సర్ఫేస్ తీసుకుందాం, ఒక బాడీ అక్కడ ఉంది. సో దీని యొక్క మాస్ స్మాల్ m అనుకుంటున్నాం. ఓకే, సో ఈ ఎర్త్ యొక్క మాస్ క్యాపిటల్ M అనుకుంటున్నాం, ఎర్త్ యొక్క మాస్ క్యాపిటల్ M అనుకుంటున్నాం, అండ్ సెంటర్ ఉంటుంది కదా ఎర్త్ యొక్క సెంటర్, దాని రేడియస్ క్యాపిటల్ R అనుకుంటున్నాం. సో సింపుల్గా సపోజ్ ఏ బాడీ ఆఫ్ మాస్ m ఈజ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అండ్ క్యాపిటల్ M ఈజ్ ద మాస్ ఆఫ్ ద ఎర్త్ అండ్ R ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద ఎర్త్. సో సింపుల్గా ఒక 3 టర్మ్స్ మనం ఇక్కడ తీసుకున్నాం. అయితే ఎర్త్ అట్రాక్ట్స్ ఎవ్రీ బాడీ టువర్డ్స్ ఇట్స్ సెంటర్. సో సెంటర్ వైపుకి అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో అయితే ఇప్పుడు మీరు బాగా గమనిస్తే, ఇప్పుడు నేనే ఉన్నాను, సో ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్నాను. సో నా మీద గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉంది. యాక్ట్ అవ్వకపోయింటే నేను గాల్లో తేలుతూ ఉండేవాడిని కదా. సో యాక్ట్ అవుతూ ఉంది కాబట్టి భూమి మీద కరెక్ట్గా నేను నిలబడగలుగుతున్నాను కదా. అంటే ఎంత ఫోర్స్ నా మీద యాక్ట్ అవుతా ఉంది? నా వెయిట్, అంతే కదా. సో సింపుల్గా ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ వీ కెన్ రిప్రజెంట్ యాజ్ వెయిట్. సో వెయిట్ అంటే ఏంటి, మనకి ఫార్ములా W ఈజ్ ఈక్వల్ టు mg కదా. సో W ఈజ్ ఈక్వల్ టు mg. ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ వల్ల వచ్చిన ఫోర్స్కి మనం ఒక ఎక్స్ప్రెషన్ని రాసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఆల్రెడీ ఒక ఎక్స్ప్రెషన్ కనుక్కున్నాం, గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ F ఈజ్ ఈక్వల్ టు GMM/r స్క్వేర్, రైట్? సో రెండింటిని ఇప్పుడు ఈక్వేట్ చేస్తున్నాం. సో mg ఈజ్ ఈక్వల్ టు
ఈ ఎక్స్ప్రెషన్ నుంచి ఎంజీని రాసుకున్నాం, ఈ ఎక్స్ప్రెషన్ నుంచి క్యాపిటల్ జీ ఎంఎం బై ఆర్ స్క్వేర్. సో స్మాల్ ఎం క్యాన్సిల్. సో స్మాల్ జీ ఈజ్ ఈక్వల్ టు జిఎం బై ఆర్ స్క్వేర్. సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అండ్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. సో వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అండ్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటే ఈ ఫార్ములా గుర్తు రావాలి, జీ ఈజ్ ఈక్వల్ టు జిఎం బై ఆర్ స్క్వేర్. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాబ్లమ్స్ ఈ ఫార్ములాని బేస్ చేసుకుని ఉంటాయి. దట్టు ఈ గ్రావిటేషన్ లెసన్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయిన ఆర్బిటల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ కాన్సెప్ట్స్లో ఈ ఫార్ములాని యూస్ చేసి మనం అక్కడ డెరివేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోవాలి, జీ ఈజ్ ఈక్వల్ టు జిఎం బై ఆర్ స్క్వేర్. స్మాల్ జీ represents what? Acceleration due to gravity. Capital G represents what? Gravitational constant. So small g is equal to capital G m by r square. So this is the relation between the acceleration due to gravity and gravitational constant. So in this topic I already told you what is meant by geostationary satellite. So ఈ గ్రావిటేషన్ లెసన్ నుంచి జియోస్టేషనరీ శాటిలైట్ అనేది కూడా ఇంపార్టెంట్ టాపిక్. సో పబ్లిక్కి ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో వాట్ ఈస్ మెంట్ బై జియోస్టేషనరీ శాటిలైట్? ఇఫ్ ద పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ ఎన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఈజ్ ఈక్వల్ టు ద పీరియడ్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద ఎర్త్, సచ్ ఎ శాటిలైట్ ఈస్ కాల్డ్ జియోస్టేషనరీ శాటిలైట్. అంటే సో ఆర్టిఫిషియల్ శాటిలైట్ యొక్క టైం పీరియడ్ ఎర్త్ యొక్క టైం పీరియడ్తో ఈక్వల్ అయితే ఆ శాటిలైట్స్ని మనం జియోస్టేషనరీ శాటిలైట్స్ అంటున్నాం. సో ఇప్పుడు ఎర్త్ యొక్క టైం పీరియడ్ ఎంత? 24 అవర్స్. సో ఎర్త్తో పాటుగా ఈ ఆర్టిఫిషియల్ శాటిలైట్ కూడా సేమ్ టైం పీరియడ్ని మెయింటైన్ చేస్తే, అంటే దీని యొక్క 1 రౌండ్ కంప్లీట్ చేయడానికి 24 అవర్సే అయితే అటువంటి వాటిని మనం జియోస్టేషనరీ శాటిలైట్ అంటున్నాం. డెఫినేషన్ ఏంటి? ఇఫ్ ద పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ అన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఈజ్ ఈక్వల్ టు ద పీరియడ్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద ఎర్త్, సచ్ ఎ శాటిలైట్ ఈజ్ కాల్డ్ జియోస్టేషనరీ శాటిలైట్. మరి ఎందుకు ఈ జియోస్టేషనరీ శాటిలైట్స్, ఎక్కడెక్కడ వీటిని ఉపయోగిస్తాం? సో యూజెస్ మనం ఖచ్చితంగా రాయాలి డెఫినేషన్ రాసిన తర్వాత. టు స్టడీ ద అప్పర్ లేయర్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. సో భూ ఉపరితలం పైన మెజోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, ట్రోపోస్ఫియర్ అన్నట్లు కొన్ని లేయర్స్ ఉంటాయి కదా. సో ఆ లేయర్స్ అన్నిటిని కూడా స్టడీ చేయడానికి ఈ జియోస్టేషనరీ శాటిలైట్స్ ఉపయోగపడతాయి. అలాగే టు ఫోర్కాస్ట్ ద చేంజెస్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో వాతావరణంలో జరిగే మార్పుల్ని ఈ శాటిలైట్స్ మనకి గుర్తించి చెప్తాయి. 24 గంటల్లో వర్షాలు పడవచ్చు, ఈదురుగాలు రావచ్చు అన్నట్లు టీవీలో మనం న్యూస్లు చూస్తుంటాం కదా. సో ఇవన్నీ కూడా ఈ జియోస్టేషనరీ శాటిలైట్స్ని బేస్ చేసుకొని చెప్తుంటారు. అలాగే టు నో ద సైజ్ అండ్ షేప్ ఆఫ్ ద ఎర్త్. సో ఎర్త్ యొక్క సైజ్ అండ్ షేప్ని డిటర్మైన్ చేయడానికి కూడా ఈ జియోస్టేషనరీ శాటిలైట్స్ని వాడతారు. అలాగే టు కమ్యూనికేటింగ్ టీవీ సిగ్నల్స్, టెలిఫోన్ సిగ్నల్స్ ఆల్ అరౌండ్ ద ఎర్త్. So in the same way to identify the minerals deposit and natural resources present inside and on the surface of the earth. So minerals ni identify cheyadaniki, natural resources ni gurtinchadaniki, TV signals, telephone signals ivanni kuda all over the earth communication signals undadaniki vitannitiki karanam ee geostationary satellite. So earth yokka time period entaithe untundo ఈ ఆర్టిఫిషియల్ శాటిలైట్ యొక్క టైం పీరియడ్ కూడా అంతే ఉంటే దాన్ని మనం జియోస్టేషనరీ శాటిలైట్స్ అంటాం. ఇఫ్ ద టైం పీరియడ్ ఆఫ్ ఎన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఈజ్ ఈక్వల్ టు ద టైం పీరియడ్ ఆఫ్ ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్, దెన్ సచ్ శాటిలైట్స్ ఆర్ కాల్డ్ జియోస్టేషనరీ శాటిలైట్స్. సో దిస్ ఈస్ సమ్వాట్ అబౌట్ ది జియోస్టేషనరీ శాటిలైట్. సో ఈ వీడియోలో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ చెప్పున్నాం, గ్రావిటేషనల్ కాన్స్టెంట్ చెప్పున్నాం, అదేవిధంగా జియోస్టేషనరీ శాటిలైట్ గురించి కూడా డిస్కస్ చేస్తున్నాం. సో ఫర్ ఎనీ డౌట్స్ యూజ్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.